ఒక 17 ఏళ్ల అబ్బాయి తన సొంత తమ్ముడినే చంపేశాడు. కానీ ఒక అన్న తన తమ్ముడి ప్రాణం తీసేంత పగను ఎందుకు పెంచుకున్నాడో తెలిస్తే ప్రతి తల్లిదండ్రి భయపడతారు. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ప్రతి ఇంట్లో జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం. ఒడిశాలో జరిగిన ఈ ఘటన పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక పేద కుటుంబం, తల్లిదండ్రులు రోజు కూలి పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. ఒకరోజు వాళ్ళు పని ముగించుకొని ఇంటికి వచ్చి చూడగానే వాళ్ళ చిన్న కొడుకు కనిపించలేదు. చాలా వెతికారు, ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆఖరికి మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. పోలీసులు అది ఏదో చైల్డ్ మిస్సింగ్ కేసేమో అని వెతికారు, కానీ అబ్బాయి ఆచూకీ ఎక్కడా దొరకలేదు. అనుమానం వచ్చి పోలీసులు ఆ తల్లిదండ్రులను ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు ఒక చిన్న విషయం చెప్పారు. మేము ఇంటికి వచ్చేసరికి మా పెద్ద కొడుకు హడావిడిగా ఫ్లోర్ క్లీన్ చేస్తూ కనిపించాడు సార్ అని చెప్పారు. ఆ ఒక్క ముక్క పోలీసులకు క్లూ ఇచ్చింది. పోలీసులు ఆ 17 ఏళ్ల కొడుకుని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతను చెప్పిన నిజం విని అందరూ షాక్ అయ్యారు. ఆ పిల్లాడు అవును, తమ్ముడిని నేనే చంపేశాను అని ఒప్పుకున్నాడు. చంపి ఇంటికి కొంచెం దూరంలో పాతిపెట్టాడు. ఇంతకీ ఎందుకు చంపావని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు. నాకు తెలిసినప్పటి నుండి మా పేరెంట్స్ ధ్యాస మొత్తం చిన్నోడిపైనే ఉంటుంది. వాడికి ఏం కావాలన్నా తెచ్చిస్తారు. వాడిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ నన్ను అస్సలు పట్టించుకోరు. ఇంట్లో నన్ను ఒక మనిషిలా కూడా చూడరు. నన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆ కోపం, ఆ బాధ భరించలేక వాడిని చంపేస్తే నా మీద అటెన్షన్ పెరుగుతుందని ఇలా చేశాను అని అన్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, తల్లిదండ్రులుగా పిల్లల్లో ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉండడం తప్పు కాకపోవచ్చు, కానీ మీ లవ్ అండ్ అటెన్షన్ మొత్తం ఒకరికే ఇచ్చి రెండో బిడ్డను ఇగ్నోర్ చేయడం ఖచ్చితంగా తప్పే. మీ అశ్రద్ధ ఆ పెద్ద అబ్బాయి మనసులో ఎంతటి విషాన్ని నింపిందో చూడండి. పిల్లలకి కేవలం తిండి బట్టలు ఇస్తే సరిపోదు, వాళ్ళకి మీ సమయం కావాలి, మీ ప్రేమ కావాలి. ముఖ్యంగా ఇంట్లో రెండో బిడ్డ పుట్టినప్పుడు మొదటి బిడ్డకు నేను ఒంటరివాడిని అయిపోతున్నాననిపిస్తుంది. ఆ సమయంలో వాళ్ళని మరింత దగ్గరికి తీసుకోకపోతే వాళ్ళ మనసులో ఇలాంటి దారుణమైన ఆలోచనలు పుడతాయి. కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరినీ సమానంగా చూడడం నేర్చుకోండి. ఈ కథ మీకు కళ్ళు తెరిపిస్తే, తల్లిదండ్రులు పిల్లల పట్ల సమానంగా ఉండాలని మీరు నమ్మితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి ప్రతి తల్లిదండ్రికి తెలిసేలా షేర్ చేసి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.